హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు చెప్పే వీడియో ఏంటంటే, మిగిలిపోయిన క్లాత్ని గార్డెన్ సిల్క్ వేస్ట్ ముక్కలు మిషన్ కుట్టినప్పుడు మిగిలిన ముక్కలు అన్నీ తీసుకొని వేస్ట్ కానియకుండా ప్రతి చిన్న పీస్ని వినియోగించుకుంటూ చక్కటి రోజా ఫ్లవర్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే కొంచెం చిన్నది, తర్వాత కొంచెం పెద్దది, దాని తర్వాత ఇంకొంచెం సైజు పెంచుకుంటూ 5 విభాగాలుగా 5 పెటల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి ఒక్కొక్కటి 10 తీసుకోవాలి. అంటే మొత్తం కలిపి 50 పెటల్స్ అవుతాయి అన్నమాట. వాటన్నిటిని లైట్గా కాల్చుకోవాలి. అంటే అంచుల వైపు విడిపడకుండా కాల్చుకోవాలి. కాల్చుకొని వాటిని ఒక్కొక్కటి పేర్చుకుంటూ ఫస్ట్ చిన్నది, అంటే మొగ్గలాగా అన్నమాట, అది చిన్నది ఫస్ట్ పెట్టుకొని దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకొక పెట్టలు అట్లా పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి. చిన్నవి కుట్టుకుంటూ చిన్నది తర్వాత కొంచెం ఒక్కొక్కటి పేర్చుకుంటూ 10 పెటల్స్ కుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మళ్ళీ వేరేది నెక్స్ట్ స్టెప్లో కూడా అట్లాగే కుట్టుకోవాలి. 1 by 1 కుట్టుకోవాలి. ఇవి మా చిన్నప్పుడు అంటే చదువుకునేటప్పుడు అప్పుడు ఈ ఫ్లవర్స్ తయారు చేసుకుని తలలో పెట్టుకునేవాళ్ళు మ్యాచింగ్గా. ఇప్పుడు పిల్లలకి కూడా మ్యాచింగ్గా వాడవచ్చు. అట్లాగే చిన్న పిల్లలకి హెయిర్ క్లిప్ గాను పెట్టవచ్చు. అట్లాగే ఫ్రాక్స్కి డెకరేషన్ పీసులుగా కూడా వినియోగించుకోవచ్చు. ఈ రోజా పువ్వు చూడ్డానికి రియల్ రోజెస్ లాగా కలర్స్ని ఎంచుకుంటే ఆ కలర్లు మనం ఎంచుకునే దాన్ని బట్టి ఆ కలర్స్ రియల్గా కనపడేటట్లు ఉంటాయి. దూరం నుంచి చూస్తే రియల్ రోజా పువ్వు లాగే కనపడతాయి. ఇవి ఫ్రాక్స్కి మనం చాలా డబ్బులు పెట్టి బయట అవి కొంటూ ఉంటాము. అట్లా ఏమి కొనకుండా మన ఇంట్లోనే మనం ఫ్రాక్స్ కుట్టిన మెటీరియల్ అలా మిగిలిపోయిన పీసులు ప్రతి ఒక్క చిన్నదైనా సరే అది కూడా వేస్ట్ చేయకుండా మనం వినియోగించుకుంటూ ఒక్కొక్కటిగా కుట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది చక్క రోజా ఫ్లవర్ లాగా ఎలా తయారయ్యిందో. మీరు అందంగా తయారు చేసి మీ పిల్లలకి మ్యాచింగ్ డ్రెస్సులు వేసినప్పుడు మ్యాచింగ్లుగా వాడచ్చు. అట్లాగే మోడల్ ఫ్రాక్స్ కుట్టినప్పుడు వాటిని మోడల్గా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ చూసినందుకు అమ్మ చెప్పే చిట్కాలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. మీరు లైక్లు కొడితే లైక్లు ఎంతవరకు చేస్తాయో తెలుసుకోవచ్చు. కొంచెం దయచేసి సహకరించండి.